ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ యూజింగ్ డెరివేటివ్స్. కొన్ని ఫంక్షన్స్కి మనము కన్వల్యూషన్ థియరం కానీ లేకపోతే హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ కానీ లేదా పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్స్ యూస్ చేసి చేయలేము. కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయి, దానికి కంపల్సరీగా ఇదొక్కటే మనకి మార్గం. ఏంటి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి అంటే దేనికి ఈక్వల్ అంటే -1/t L ఇన్వర్స్ ఆఫ్ f'(t). సో ఒక్క డెరివేటివ్ కాబట్టి -1/t వచ్చింది. రెండు డెరివేటివ్లు చేయాల్సి వస్తే -1/2 1/t² వస్తుంది. సో మీకు రెండు డెరివేటివ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ లేవు, మీకు ఫస్ట్ డెరివేటివ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో L ఇన్వర్స్ ఆఫ్ f(s) ఈజ్ ఈక్వల్ టు -1/t L ఇన్వర్స్ ఆఫ్ f'(s). ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? సో చూడండి, స్పెషల్ ఫంక్షన్స్ మీన్స్ లాగ్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఇలాంటివి వచ్చినవన్నీ స్పెషల్ ఫంక్షన్స్. సో మీకు మ్యాక్సిమం లాగ్ లేదా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి, రైట్? సో L ఇన్వర్స్ ఆఫ్ మీకు లాగ్ ఆఫ్ s+3/s+2. మీకు ఎప్పుడైనా లాగ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇదొక్కటే మీకు ఫార్ములా, ఇదొక్కటే మీకు మెథడ్ ఉంది, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో ఇచ్చిన దానిలో లోపల L ఇన్వర్స్ లోపల ఉన్నదాన్ని f(s) అనుకోవాలి. తర్వాత దానికి డెరివేటివ్ కట్టాలి. డెరివేటివ్ కట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? సో ఫస్ట్ లోపల ఏదైతే లాగ్ ఆఫ్ s+3/s+2 ఉందో దాన్ని f(s) అనుకున్నాం. సో దీనికి డెరివేటివ్ కట్టేటప్పుడు మొత్తానికి కట్టేటప్పుడు కొంచెం ఏమంటారు సింప్లిఫికేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు దీన్ని సెపరేట్ చేసేసుకున్నాం. ఎలా ఉంది? ఇది log a/b ఉంది. సో log a/b అంటే log a మైనస్ log b, రైట్? సో నేను సెపరేట్ చేశాను లాగ్ని. సెపరేట్ చేసి ఇప్పుడు డెరివేటివ్ కట్టాను. డెరివేటివ్ కట్టేటప్పుడు డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1/x. సో 1/s+3. ఇక్కడ కూడా 1/s+2. సో ఇప్పుడు నాకు డెరివేటివ్ ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా ప్రకారం ఆ ఫార్ములా రాసుకున్నాను. L ఇన్వర్స్ ఆఫ్ f(s) ఈజ్ ఈక్వల్ టు -1/t L ఇన్వర్స్ ఆఫ్ f'(s). ఇప్పుడు f(s) అంటే ఏంటి? ఏది అనుకున్నాను? లాగ్ ఆఫ్ s+3/s+2 ఇదే వాడిచ్చింది. సో అది వేసేసాను. -1/t L ఇన్వర్స్ ఆఫ్ f'(s) ఎంత వచ్చింది మనకి? ఫైనల్గా 1/s+3 -1/s+2 వచ్చింది. సో దీనికి నాకు L ఇన్వర్స్ కట్టడం ఈజీ. సో -1/t అలానే ఉంటుంది. L ఇన్వర్స్ సెపరేట్ చేసుకున్నాను. సో దీనికి ఫార్ములా ఏంటి? e⁻−3t, దీనికి e⁻−2t, రైట్? సో ఈ విధంగా మనము లాగ్ కానీ ఇంకేమైనా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు సింప్లిఫై చేస్తాం. ఇంకొక ప్రాబ్లం చూస్తాము సేమ్ అదే మెథడ్ మీద. సో ఇచ్చిన దాన్ని లోపల ఉన్నదాన్ని f(s) అనుకున్నాను. f(s) ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ s+1/s². సో log a/b log a మైనస్ log b. సో ఏదైనా పవర్ ఉంది అంటే అది ముందుకు వస్తుంది. అంటే లాగ్ ఆఫ్ a⁻m ఉంటే m ఇంటూ లాగ్ ఆఫ్ a కింద రాసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ 2 ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డెరివేటివ్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో లాగ్ ఆఫ్ x అంటే 1/x, ఇక్కడ 2 కాన్స్టెంట్ బయట ఉంటుంది. లాగ్ ఆఫ్ s అంటే 1/s, రైట్? లాగ్ x అంటే 1/x, ఆ ఫార్ములా యూస్ చేశాను. ఇప్పుడు నాకు డెరివేటివ్ వచ్చేసింది కాబట్టి నాకు తెలిసిన ఫార్ములా నేను వేసుకున్నాను. అలా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు L ఇన్వర్స్ సెపరేట్ చేసుకున్నాం అనుకోండి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 అంటే 1/s+1 ఏమవుతుంది? e⁻−t. ఎందుకంటే ఇక్కడ a1 కాబట్టి ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్, at మీన్స్ 1t కాబట్టి e⁻−t. ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ 1/s 1 మీకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా నాకు ఈ ఆన్సర్ వచ్చింది, రైట్? నెక్స్ట్, సో ఇది tan ఇన్వర్స్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి. సో ఇప్పుడు వరకు 2 ప్రాబ్లమ్స్ లాగ్ మీద చెక్ చేసాము. ఇప్పుడు tan ఇన్వర్స్ వచ్చింది. సేమ్ మెథడే. లోపల ఏదైతే ఇచ్చాడో దాన్ని f(s) అనుకున్నాము. tan ఇన్వర్స్ ఆఫ్ s+1. సో దీనికి డెరివేటివ్ కట్టాను. tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ ఎంత? 1/1+x². సో x ప్లేస్లో s+1 ఉంది. సో 1/1+s+1². సో ఇప్పుడు ఏంటి అంటే ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. L ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ s+1 ఈజ్ ఈక్వల్ టు -1/t L ఇన్వర్స్ ఆఫ్ f'(s) అంటే ఎంత వచ్చిందో అది రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడతాను. ఎందుకంటే నాకు ఇక్కడ s+1 ప్లేస్లో s ఉంటే 1/s²+1 ఫార్ములా నాకు తెలుసు. సో ఆ s+1ని ఎస్తో రీప్లేస్ చేయాలంటే e⁻−at ముందు పెట్టాలి. ఇక్కడ ఏ ఎంత? 1. సో e⁻−t
సో ఈ పవర్ మైనస్ టీ పెట్టుకొని నేను s+1ని sతో రీప్లేస్ చేసుకున్నాను ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో దీనికి ఇప్పుడు నాకు 1/s+x² + 1కి ఫార్ములా తెలుసు. 1/a sin at, ఇక్కడ a 1 కాబట్టి 1/1 sin 1t. 1/1 అంటే 1 కాబట్టి నేను మళ్ళీ దాన్ని వేయలేదు. సో ఈ విధంగా మనకి డెరివేటివ్ ఫార్ములా యూస్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఇది మీకు హోంవర్క్. సరే, ఇప్పుడు ఎడిషన్గా 1/s ఏమైనా వచ్చిందనుకోండి, సో మీరు కట్టాల్సిన లాగ్ ఆఫ్ సంథింగ్ ప్లేస్లో ముందు ప్రోడక్ట్ 1/s వచ్చింది అనుకోండి, దానికి మనకు ఏం ఫార్ములా అంటే 1/s × f(s) వచ్చినప్పుడు ఏంటంటే ఇంటిగ్రల్ 0 to t f(t) dt. ఇక్కడ f(t) ఏంటి అంటే ఈ L ఇన్వర్స్లో 1/s కాకుండా ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో అది f(s) కదా, దాని యొక్క ఇన్వర్స్ లాప్లాసే f(t) అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, L ఇన్వర్స్లో ఇలా ఇచ్చినప్పుడు 1/s వదిలేసి సో f(s) తీసుకుంటాం. 1/s వదిలేసి రిమైనింగ్ f(s) కింద తీసుకుంటాం. దానికి L ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన దాన్ని f(t) అనుకుంటాం. సో ఆ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మన పని ఈజీ. సో ఈ ప్రాబ్లం చూడండి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s × log ఆఫ్ s+2/s+1 వచ్చింది. సో నేను ఏమంటున్నాను, 1/s వదిలేసి రిమైనింగ్ దాన్ని f(s) కింద తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసాం ఇందాక పద్ధతిలోనే. ఎలాగా, f(s)కి డెరివేటివ్ కట్టి f'(x) అంటే ముందు f(s) లాగ్లో ఉంది కాబట్టి సెపరేట్ చేసుకుని దానికి డెరివేటివ్ కట్టాను. డెరివేటివ్ కట్టి మనకి ఇందాక డెరివేటివ్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు L ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ s+2/s+1 ఇది వచ్చింది. అంటే ఇదే L ఇన్వర్స్ ఆఫ్ f(s). సో దీన్ని నేనేమనుకున్నాను, f(t) అనుకున్నాను. సో వచ్చిన దానికి 1/s ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో వేయాలి. అంటే L ఇన్వర్స్ ఆఫ్ 1/s f(t) = ఇంటిగ్రల్ 0 to t f(t) dt. సో ఆల్రెడీ f(t) ఎంత వచ్చింది, e⁻²t ప్లస్ e⁻−t/t. సో ఇది ప్లస్ ముందు, ఈ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి తర్వాత రాసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటే సాల్వ్ చేసేయచ్చు, బట్ ఈ ఇంటిగ్రేషన్ మనకి ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఇక్కడతో వదిలేస్తాం. రైట్.